డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక రాజకీయాల్లో వేడి రాజుకుంది. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం 34 మంది మంత్రులతో పూర్తి స్థాయికి చేరింది. ఇక ఈ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది. మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సుదీర్ఘ సేవలందించిన సీనియర్లకు అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించలేదనే ఆరోపణలు కూడా ఈ అసంతృప్తికి కారణమయ్యాయి. ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಹಾಗೂ ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲದೆ ರಾಗದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯವಾದುದನ್ನೇ ಮಾಡುತ್ತೇನೆಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ಡಾಕ್ಟರ್ ಅಜಯ್ ಧರಮ್ ಸಿಂಗ್ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. కర్ణాటక రాజకీయాల్లో వేడి రాజుకుంది. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమైన పరిస్థితి. కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం 34 మంది మంత్రులతో పూర్తి స్థాయికి చేరింది. అయితే ఈ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తుంది. మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్లకు అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించలేదనే ఆరోపణలు కూడా ఈ అసంతృప్తికి కారణమయ్యాయి.